రాజమహేంద్రవరంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన కోట సత్తమ్మ తల్లి మరియు లక్ష్మీదేవి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. స్థానిక నారాయణపురం గెయిల్ ఆఫీస్ పక్కన 1-2వ వార్డులో కోట సత్తమ్మ తల్లి మరియు లక్ష్మీదేవి బీబీసారీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనులు భక్తులు దాతల సహకారంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయంలో 108 కలశాలతో కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అనంతరం సుమారు 2000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢం చివరి శుక్రవారం, శని, ఆదివారంలో కోటమ్మ తల్లి సారి ఘనంగా జరుపుకుంటామని అన్నారు. లక్ష్మీదేవి ఆలయం 18 సంవత్సరాల నుండి పెట్టుతో ఉండేదండి. ఇచ్చిన మాట ప్రకారం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా అడిగా ఉండేది. ఎందుకంటే నాన్నగారి దగ్గర నుండి భవానీ గారు అందరూ కూడా ఏమంటే ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళేవారు. అలాగే వెళ్ళారు, అలాగే విజయం సాధించారు అందరూ కూడా. మరి చేయలేదని అంటే నేను ఆటపాటు నేను ఏదైనా సరే నేను మాట్లాడైనా సరే మీకు నేను కట్టే తీరుతానన్నాడు. అన్న మాట ప్రకారంగానే ఆయన స్థాపించి ఇవాళ ఈ గుడికి ఎంత పునర్వైభవం తీసుకొచ్చినందుకు మరి ఆదిరెడ్డి కుటుంబానికి మా కమిటీ వారి తరఫున అలాగే ఈ 2 వార్డులు జనాలందరి తరఫున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆవిడ పిలిస్తే పలికే దైవం. ఆవిడకి ఏ డొనేషన్లు ఏం అవసరం లేదండి. వచ్చి మనస్ఫూర్తిగా పసుపు కుంకుమ ఇచ్చి దండం పెట్టుకుంటే ఆవిడ పిలిస్తే పలుకుతుందండి. 8 నెలలుగా ప్రతి శుక్రవారం తక్కువ దాంట్లో 3000 రూపాయల్లోనూ ఇంచుమించు 150 మంది నుండి 250 మంది వరకు వస్తున్నారండి. స్వచ్ఛందంగా సేవ చేసి అన్నదానం చేస్తున్నామండి. 8 నెలల నుండి కంటిన్యూగా అవుతుంది. దీనికోసం మా కమిటీ వాళ్ళు అందరూ తరఫున పాపం అందరూ స్పందించి ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తున్నారండి. ఈ గుడి పునర్నిర్మాణానికి మాకు సహకరించిన దాతలందరికీ, ఎందుకంటే వస్త్ర వ్యాపారస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రతి ఐటమ్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇది తరతరాలుగా భక్తులందరూ కూడా రాజమండ్రి ప్రజానికం అందరూ కూడా ఒకసారి దర్శించుకోవాలని అమ్మవారు అంత సత్యమైందండి. దీనికి మా కమిటీ చాలా ప్రోత్సాహం ఉంది. ఒక చిన్న స్థాయి వాళ్ళేనండి ఇందులో కమిటీలో ఉన్న వాళ్ళంతా పెద్ద స్థాయి. ప్రతి వాళ్ళని 18 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కార్పొరేట్లు అయితే అందరూ ఏంటి 19వ సంవత్సరం షెడ్ ఉంటుండగా కూడా అందరూ కాపాడుకుంటూ వచ్చారు. ఇవాళ ఇంత వైభవంగా ఉంటుంది. ఇవాళ 108 కలశాలతో కుంకుమ పూజ కార్యక్రమం చాలా ఘనంగా ఆవిడ చేయించుకుంది. మీరు సత్యం కూడా ఇప్పుడే చూడాలండి. రాజమండ్రి చుట్టుపక్కల అంతా మా ఏరియాలో వర్షం పడుతుంది, అంతా వర్షం పడుతుందండి. మీరు ఇప్పుడు కూడా చూడండి, ఆల్రెడీ పడుతుంది. కానీ ఇక్కడ ఒక చినుకు కూడా లేకుండా కార్యక్రమంగా అట్లా లేకుండా పిలిస్తే పలికే దండం పెట్టుకున్నామండి. ఆ ప్రకారంగానే చేస్తుందండి కార్యక్రమం అంతా కూడా. 2000 మందికి అన్న సమారాధన చేసినాం. ఫ్లో ఆవిడకి ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయండి. ఒకవేళ ఎవరైనా దాత నుండి మా కంపెనీ నెంబర్లో అన్నీ ఉన్నాయి. దయచేసి రేపొద్దున ఆన్లైన్ కూడా పంపిస్తామండి. మీడియా ద్వారా కానీ మీ ద్వారా కొద్దిగా వెలుగులోకి తీసుకొచ్చి మన హిందూ ధర్మాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. చట్టంతో మొత్తం కూడా కమిటీ అహోరాత్రం చేసి ఎవరికి తోసిందా చేస్తూ అమరాజ్యంలో బాగా చేయాలనుకుని మీ ఏదైనా ఈ ఏరియాలో వస్తూ పోతుంటే అన్నదానం చేస్తుంటే గురువు గారు మమ్మల్ని రమ్మంటాం. మీరు వాళ్ళ పట్టుకు లేవు కానీ వీళ్ళంతా ఉన్నారు. తర్వాత అన్నదానంలో కార్యక్రమం చేస్తుంటే రోజుకి ఉత్సాహం వచ్చి దీన్ని బాగా చేయాలనుకుని మా అబ్బాయి మేము కూడా ఏ పని ఉన్నా కంపెనీ రావడం అన్నదానంలో పాల్గొని చేస్తాం. ఈ కార్యక్రమం చేసినందుకు ఈ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని. ఉత్సవాలు గత 15 సంవత్సరాలుగా జరుపుకుంటూ 19 సంవత్సరాలు అడుగుతామండి. ఈ ఉత్సవాలు శుక్రవారం 3 రోజులు జరుపుతామండి. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఆషాఢ మాసంలో లాస్ట్ వారం చేస్తామండి. ఈ శుక్రవారం వచ్చేటికి చండీ హోమం చేస్తామండి. శనివారం గాజువాళ్ళ కన్నా ఉంటుంది, శనివారం శాకాంబరి కన్నా, ఆదివారం వచ్చేటికి 108 జనంతో కలిసి కుంకుమ పూజార్చన కార్యక్రమం ఉంటుందండి. సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. సాయంత్రం గెలగల బృందంతో నాట్యం కూడా ఉంటుందండి. ఈ కార్యక్రమానికి ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నాయండి, ఈ స్థానిక పూర్వపెద్దలు ఉన్నాయండి. అందరూ కూడా తమ సహకారాలు అందిస్తూ కార్యక్రమం దిగ్విజయంగా జరిపినందుకు 500 మందికి అన్న సమారాధన జరిగింది. సో ఇక్కడ కార్యక్రమం అంతా చాలా నిండుగా జరిగింది. ఇలా జరగడానికి కారణమైన కమిటీ సభ్యులందరికీ నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే సహాయం చేసి అందరూ సహకరించిన దాతలు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను. తల్లి చాలా పవిత్రమైంది, చాలా మహిమగల తెల్లండి. మీరు ఒకసారి వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అమ్మ ఖచ్చితంగా మేము ధరిస్తుంది. అందరికీ ఒక లక్ష్మీదేవి మరియు సత్యమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.